శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక మార్చి నెలలో మకర రాశి వారికి, ఈ రాశి వారికి ఈ నెల చాలా అనుకూలమైనదని చెప్పొచ్చు. అనుకున్న కష్టాలన్నీ పోవడానికి ఆస్కారం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి ఆస్కారం ఉంది. శుభకార్యాలు చేయడము, శుభకార్యాల్లో పాల్గొంచడము, ధర్మకార్యాలు చేయడము, గుళ్ళు గోపురాలకు సహాయాలు చేయడము, ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో మీరు పాల్గొనడము, మీ కీర్తి ప్రతిష్టలు పెరగడము అనేటువంటి జరగడానికి మకర రాశి వారికి ఈ నెలలో ఆస్కారం ఉంది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే కొత్త వస్తువులు కొనుక్కోవడము, ఇంట్లోకి ఏదో బైక్ కొంటారో, కారు కొంటారో, ఇంట్లో ఫ్రిడ్జు లేదా ఏసీ ఇలాంటి ఏవో కొత్త వస్తువులు కొనుక్కోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసేటువంటి పనుల వల్ల 10 మందిలో మెప్పు జరుగుతూ ఉంటుంది. సుఖ సంతోషాలతో కాలం గడుపుతారు మొదటి వారం. పరోపకార్యాలు చేయడంలో మీకు చాలా మేలు జరుగుతూ ఉంటుంది. పరోపకార్యాలు చేయడం వల్ల మీకు మనశ్శాంతి దొరకడమే కాకుండా మీరు చేసేటువంటి పనులకు కూడా విజయం కలిగిస్తూ ఉంటుంది. ధనధాన్య లాభాలు ఉంటాయి మొదటి వారంలో. కాబట్టి పరోపకార్యాలు చేస్తూ ఉండాలి. దేవాలయాలకు, ఇతరత్ర బీద జనాలకు సహాయం చేస్తూ ఉండాలి. దానివల్ల కొంత మనం చేసినటువంటి దోషాల యొక్క పాపాల యొక్క దోషాలు కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో సౌఖ్యం, మీ కుటుంబ సభ్యుల చేత సంతోషంగా ఆహ్లాదంగా ఉండడము, తీర్థయాత్రలు కుటుంబ సభ్యులందరి చేత కూడి ధర్మక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు పర్యటించడము అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక యత్న కార్యసిద్ధి, మీరు ఏదైతే కార్యాన్ని మొదలుపెట్టుకున్నారో ఆ కార్యక్రమం సిద్ధించడము, మనశ్శాంతి కలగడము అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది ఈ మకర రాశి వారికి మార్చి నెల రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక మనం ప్రవేశం చూసుకున్నట్టయితే సదా విచారము. ఎందుకంటే రెండవ వారంలో అక్కడిక్కడ తిరగడం వల్ల డబ్బంతా నష్టపోతారు. ఈ డబ్బు నష్టపోవడం వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది. దానివల్ల ఎప్పుడు విచారంగా కూర్చోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. వృధా కలహములు, ఎవరితో మాట్లాడినా దానివల్ల కలహాలు ఏర్పడడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వాక్కును అదుపులో పెట్టుకోవడము చాలా మంచిది. యత్నకార్య సిద్ధి, సుఖంగా ఉంటారు. రెండవ వారంలో మూడవ వారంలో ప్రయాణాలు చేయడం వల్ల అలసిపోవడం జరుగుతుంది. అలసిపోయినప్పటికైనా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మనశ్శాంతితో జీవిస్తారు మూడవ వారంలో. ఇక నాలుగవ వారాన్ని కనుక మనం వచ్చినట్టయితే సర్వత్రా శుభం. ఏ పని చేయాలైనా ఆ పని మంచిగా ఉంటుంది. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. కార్యసిద్ధి, దానివల్ల ధనలాభము కలిసి జరుగుతుంది. దానివల్ల డబ్బు రావడం కూడా జరుగుతూ ఉంది. కానీ దాయాదుల వల్ల కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అంటే పాలి వాళ్ళు ఉంటారు కదా, అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళు వీళ్ళు దాయాదులు అంటారు. ఈ దాయాదుల వల్ల పోట్లాటలు, కలహాలు కావడానికి ఆస్కారం ఉంది. భూమి సంబంధమైనటువంటి కొన్ని చిక్కులు రావడానికి కూడా ఆస్కారం ఉంది. దీనివల్ల కొంత మనశ్శాంతిని కోల్పోవడము జరుగుతుంది. దానివల్ల డబ్బు నష్టపోవడము, మనశ్శాంతిని కోల్పోవడము, చికాకులు ఎక్కువగా ఉండడము ఈ నాలుగవ వారంలో జరగడానికి ఆస్కారం ఉంది. కానీ భయపడకుండా శివస్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఆ శివుణ్ణే నమ్మి ఏకోదేవ కేశవ శివ అని చెప్పి, శివుడు ఒక్కడే సర్వస్వతంత్రుడైనటువంటి భగవంతుడు. కాబట్టి ఆ శివుణ్ణి నమ్మి ఆ శివుని యొక్క చరణాల మీద శిరస్సు నుంచి ఆ శివుని యొక్క స్మరణ చేసినట్టయితే తప్పకుండా విజయం కలుగుతుంది. ఇంకొకటి, మీకు 7.5 సంవత్సరాల నుంచి బాధపెడుతూ ఉన్నటువంటి 7 శని దోషం ఏదైతే ఉందో
అది మార్చి 28 తారీఖు నాడు మీకు 7 ఏండ్ల శని వెళ్ళిపోతూ ఉంది మకర రాశి వారికి. 28 తారీఖు అంటే ఉగాది నుంచి, ఉగాది తర్వాత మీకన్నీ మంచి రోజులే. శని వెళ్ళిపోతుంది. మే నెలలో గురువు మారుతూ ఉన్నాడు. మీకు అన్ని శుభకార్యాలు చేయడము, శుభంగా, సంతోషంగా ఉండడమే జరుగుతుంది. ఈ నెలలో చివరి దశలో గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొద్ది కొద్ది చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. ఆ చిక్కులు తొలగడానికి దక్షిణామూర్తి స్తోత్రం గానీ, శివ స్తోత్రం గానీ పారాయణం చేయండి. శుభాన్ని పొందండి. సంతోషంగా ఉండండి. ఆయురారోగ్యాలతో వెలుగొందుతూ ఉండండి. ఇది శుభం.